ములుగు జిల్లాలో మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క పర్యటించారు. ములుగు పట్టణంలో 4 కోట్ల వ్యయంతో షాపింగ్ కాంప్లెక్స్ తో బస్టాండ్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఏటూరు నాగరంలో 7 కోట్లతో, మంగపేటలో 50 లక్షల వ్యయంతో బస్టాండ్ నిర్మాణాలు చేపడుతున్నట్లుగా మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ములుగు గ్రామ పంచాయతీని మున్సిపాలిటీగా ప్రభుత్వం గెజెట్ నోటిఫికేషన్ విడుదల చేసిందని మంత్రి సీతక్క తెలిపారు. ఇక ములుగు జిల్లా కేంద్రాన్ని రానున్న రోజుల్లో రోల్ మోడల్ గా తీర్చిదిద్దుతామన్నారు. ములుగు పర్యటనలో భాగంగా మంత్రులు గట్టమ్మ తల్లిని దర్శించుకున్నారు. నియోజకవర్గ కేంద్రంలో 5 కోట్ల రూపాయలతోటి బస్ స్టేషన్ ను శంకుస్థాపన చేసుకున్నాం. 6 నెలల్లో పూర్తి అవుతుంది. అదేవిధంగా మరి బస్ డిపోను కూడా శాంక్షన్ చేసుకున్నాం. దాన్ని కూడా టెండర్ అయింది. ఆ పనులు కూడా ప్రారంభమైతా ఉన్నాయి. దాంతోపాటు మంగపేటలో కూడా ఒక బస్ స్టాండ్ నిర్మాణం జరుగుతూ ఉంది. దీంతో పాటు కట్టమ్మ దగ్గర కూడా ఒక బస్ స్టాండ్ కావాలని దాన్ని కూడా శాంక్షన్ చేస్తూ ఇది వెనుకబడ్డ ఈ ప్రాంతం లోపల గ్రామాల వారీగా ప్రయాణికుల సౌకర్యం కొరకు బస్సుల సంఖ్య కూడా పెంచమని కోరినారు సీతక్క గారు. తప్పకుండా బస్సుల సంఖ్య కూడా పెంచుతూ దేవాలయం కానీ ఈ ప్రాంతంలో ఉండబడేటువంటి మరి గిరిజన వర్గాలకు సంబంధించి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలతో పాటు అందరికీ కూడా అభివృద్ధి ఫలాలు అనే విధంగా రవాణా సౌకర్యం మెరుగుపరిచే విషయం లోపల ఆర్టీసీ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుంది అనే మాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. ములుగు పట్టణం గ్రామ పంచాయతీ నుంచి మండలం నుంచి నియోజకవర్గం నుంచి మరి జిల్లా అయింది. జిల్లా నుంచి ఈ రోజు మొన్ననే గెజిట్ కూడా రిలీజ్ అయింది మున్సిపాలిటీగా. కానీ వచ్చిపోయేటువంటి ప్రజలకు కానీ స్థానిక ప్రజలకు కానీ అనుకూలమైనటువంటి బస్ స్టేషన్ లేక ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితిలో చిన్నతనం నుంచి నేను కూడా దాదాపుగా మరి ములుగు మండల వాస్తవ్యాలనే ములుగు పట్టణంలో 4వ తరగతి నుంచి 10th వరకు చదువుకొని తదనంతరం మరి ఇక్కడ ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేసే అవకాశం భాగ్యం నాకు ఈ నియోజకవర్గ ప్రజలు ఈ ప్రాంత ప్రజలు కల్పించడం జరిగింది. అదే విధంగా మరి బస్టాండ్ లేక కనీసం వాష్రూమ్ లో కూడా గతంలో చాలా ఇబ్బంది పడేది. అలాంటివి కూడా డిఎంఎఫ్టీ నిధులు ఇతర నిధులతోటి మనము చేసుకోవడం జరిగింది. కానీ ఒక ఉన్నతమైనటువంటి బస్టాండ్ లేదని కోరడంతో మరి మా సోదరుడు పెద్ద మనసు చేసుకొని 4,80,00,000 ఇచ్చి ఈ బస్టాండ్ ఈ రోజు వారి చేతుల మీద శంకుస్థాపన చేయడం జరుగుతా ఉంది.